బైక్ చోరీ, ఆ తర్వాత అదే బైక్ పై చైన్ స్నాచింగ్. తెల్లవారుజామున టార్గెట్ ఫిక్స్. మహిళల మెడలో బంగారు గొలుసుపై కన్ను. క్షణాలు వైర్ కట్టర్తో గొలుసు కట్ చేయటం, అంతే వేగంగా బైక్ పై పరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరుస చైన్ స్నాచింగ్లతో బయట పెట్టిన ముఠా ఇదే స్టైల్లో నేరాలకు పాల్పడింది. ఒక ఘటన తర్వాత మరో సంఘటన. వరుస చోరీలతో పోలీసులకు సవాల్గా మారిన ఈ ముఠా చివరకు 8 మంది అరెస్టు పోలీసుల చేతికి చిక్కింది. వారి దగ్గర బయటపడిన బంగారం, బైకులు, సెల్ ఫోన్ల వివరాలు చూస్తే నేరాల చిట్ట ఎంత పెద్దదో అర్థమవుతుంది. అసలు ఈ ముఠా ఎక్కడెక్కడ చోరీలకు పాల్పడింది, మహిళల్నే ఎందుకు టార్గెట్ చేసింది, చోరీ చేసిన బైకులనే స్నాచింగ్లకు ఎందుకు ఉపయోగించింది, ఈ ముఠా వెనుకున్న అసలు కథేంటి? లెట్స్ వాచ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కొంతకాలంగా వరుస చైన్ స్నాచింగ్లు, ద్విచక్ర వాహనాల చోరీలు పోలీసులకు సవాల్గా మారాయి. మహిళలను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ఈ దొంగతనాలతో ప్రజల్లో భయాందోళన నెలకొన్నాయి. ఓ ఘటన తర్వాత మరో ఘటన జరగడంతో ఈ చోరీల వెనక ఒకే ముఠా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చైన్ స్నాచింగ్ ఉపయోగిస్తున్న వాహనాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నిందితుల కదలికలను గుర్తించే పనిలో భాగంగా దర్యాప్తును వేగవంతం చేశారు. పోలీసుల దర్యాప్తులో బయటపడిన తీరు మరింత షాకింగ్గా ఉంది. ఈ ముఠా ముందుగానే ద్విచక్ర వాహనాలను చోరీ చేసేది. ఆ తర్వాత చోరీ చేసిన వాహనాలపైనే చైన్ స్నాచింగ్లకు బయలుదేరేది. మహిళలను టార్గెట్ చేసుకుని వారి మెడలోని బంగారు గొలుసులను ఎలక్ట్రానిక్ వైర్ కట్టర్తో కట్ చేసేవారు. గొలుసులు చేతికి చిక్కగానే క్షణాల్లో బైక్పై పరారయ్యేవారు. దీంతో బాధితులకు ఏం జరిగిందో అర్థమయ్యే లోపే బాధితులు అక్కడి నుంచి మాయమయ్యేవారు. ముఖ్యంగా తెల్లవారుజామున 2 గంటల నుంచి 3 గంటల సమయంలో ఈ ముఠా కదలికలు సాగించినట్లు పోలీసులు గుర్తించారు. ఒంటరిగా ఉన్న మహిళలను గమనించిన వారిని టార్గెట్ చేసేవారు. ముందుగానే రెక్కి ఆ తర్వాత చోరీ చేసిన బైక్పై వేగంగా చేరుకోవడం, మెడలోని బంగారు గొలుసును వైర్ కట్టర్తో కట్ చేయడం, వెంటనే అక్కడి నుంచి పరారవడం ఇదే ఈ ముఠా నేరానికి ఎంచుకున్న పద్ధతి. ఇలా తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లోనూ పలు ప్రాంతాల్లోనూ ఈ ముఠా తమ చేతివాటం చూపించినట్లు పోలీసులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్లోని పలు పోలీస్ స్టేషన్ పరిధిలో అనేక దొంగతనం కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. అరెస్టైన వారిలో ఒకరిని అంతర్రాష్ట్ర నేరస్తుడినట్లు గుర్తించారు. చివరకు ఈ కేసుల్లో పోలీసులు 8 మంది నిందితులను అదుపులో తీసుకున్నారు. వారి నుంచి సుమారు 150 గ్రాముల 6 బంగారు గొలుసులు, 3 ద్విచక్ర వాహనాలు, 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొత్తం సొత్తు విలువ సుమారు 26 లక్షలుంటుంది. దీంతో వరుస చైన్ స్నాచింగ్లతో హడలెత్తించిన ఈ ముఠా నుంచి భారీగా చోరీ సొత్తును పోలీసులు రికవరీ చేశారు. ఈ కేసులో మరో నిందితుడు మాత్రం ఇంకా పోలీసులకు చిక్కలేదు. అతడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. అంతే 8 మంది అరెస్ట్ అయినా ఈ ముఠా కథ ఇంకా పూర్తిగా ముగిసినట్లు కాదు. పరారీలో ఉన్న మరో నిందితుడు పట్టుబడితే ఈ ముఠా ఎక్కడెక్కడ చోరీలకు పాల్పడింది, ఇంకా ఎన్ని కేసుల్లో వీరి ప్రమేయం ఉంది అనే విషయాలు వెలుగులోకొచ్చే అవకాశం ఉంది. మనకు ఆల్మోస్ట్ మే నెల నుంచి గత 3 నెలల నుంచి కూడా వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ కేసెస్ ఎక్కువ నమోదవడం జరిగింది. ఆల్మోస్ట్ 7 చైన్ స్నాచింగ్ కేసెస్, అదేవిధంగా కొన్ని మోటార్ వెహికల్ థెఫ్ట్స్ కూడా జరగడం జరిగింది. సో దీనిపైన స్పెషల్ ఫోకస్ చేసి, ఎందుకంటే ఈ చైన్ స్నాచింగ్ అనేది కూడా 1-2 పోలీస్ స్టేషన్ లిమిట్స్ కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా కేకులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో, అదేవిధంగా కుమరారం, జూలూరుపాడు, చంద్రగొండ, దమ్మపేట, పాల్వంచ రూరల్, బూర్గంపాడు, సో ఆల్మోస్ట్ ఎంటైర్ డిస్టిక్ కవర్ చేయడం వల్ల కూడా డిస్టిక్ లెవెల్లో కూడా స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి మానిటర్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా పాల్వంచ సబ్ డివిజన్, అదేవిధంగా అశ్వరపేట్ సర్కిల్ పోలీసుల వల్ల ఎఫర్ట్స్ వల్ల ఈరోజు ఏదైతే ఈ 7 చైన్ స్నాచింగ్లు, అదేవిధంగా 3 మోటార్ సైకిల్ థెఫ్ట్లలో అక్యూజ్లు ఉన్నారో వాళ్ళ 8 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ రికవరీలో దీంట్లో భాగంగా 150 గ్రాముల గోల్డ్ని రికవర్ చేయడం జరిగింది, 6 బంగారు గొలుసులు, అదేవిధంగా 3 మోటార్ సైకిళ్లను కూడా ఈరోజు రికవర్ చేయడం జరిగింది. సో ఈ 8 మంది అక్యూజ్లో మెయిన్ అక్యూజ్డ్ వచ్చేసి సున్నం నాగేంద్రబాబు. ఇతను ఉసిర్లగూడెం అశ్వరావుపేట మండల్ నుంచి ఇతను.
సో ఇతనికి ప్రీవియస్ గా కూడా ట్రాక్ రికార్డు చాలా ఉంది. నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, అదేవిధంగా ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో జంగారెడ్డిగూడెం, ఎటపాక, చింతూరు ఇటువంటి ఏరియాస్లలో కూడా చాలా వరకు దొంగతనాలు చేశాడు. సో ఇతనికి కో అక్యూజ్డ్ వీళ్ళ మెయిన్ మోడస్ ఆపరెండి ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ వీళ్ళు బైక్ దొంగతనాలు చేస్తారు. దొంగలించిన బైక్లతోటి వీళ్ళు ఒక నలుగురు గ్యాంగ్ A1, A2, A3, A4. A1 సున్నం నాగేంద్రబాబు మెయిన్ నిందితుడు, అదేవిధంగా A2 శాంతరాజు, A3 ఊకే భద్రం, A4 బెత్తి కార్తిక్. వీళ్ళందరూ కూడా వివిధ సందర్భాలలో ఒంటరి మహిళలనే టార్గెట్ చేస్తూ, దట్టు వీళ్ళ ఆపరేషన్ కూడా చైన్ స్నాచింగ్ చేసే టైమింగ్ కూడా జనరల్ గా మార్నింగ్ 2 to 4, 2 to 5 మధ్యలో పడుకున్న ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైతే ఎలక్ట్రిక్ వైర్ కటర్స్ ఉంటాయో వాటితోటి స్లోగా మెడ మీద ఉన్న ఆభరణ కట్ చేసి వాళ్లకు తెలుసుకునే లోపే వీళ్ళు అక్కడి నుంచి పారిపోవడం లాంటివి చేస్తూ ఉంటారు. సో ఈ తీసుకున్న చైన్ స్నాచింగ్ చేసిన బంగారు సొత్తు ఏదైతున్నదో 5 మెంబర్స్ రిసీవర్ దగ్గర వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈ రిసీవర్స్ కూడా చాలా వరకు కూడా అశ్వరావుపేట, అదేవిధంగా పాలొంచ రూరల్, అదేవిధంగా ముల్కల్పల్లి మండల్ వాళ్ళు కూడా ఉన్నారు. 4 మెంబర్స్ అక్యూజ్డ్. సో టోటల్ 8 మెంబర్స్ లో ఇప్పటివరకు మనం అరెస్ట్ చేసిన 8 మెంబర్స్ లో 4 మెంబర్స్ డైరెక్ట్ చైన్ స్నాచింగ్ అదేవిధంగా దొంగతనాలు చేసేవాళ్ళు, మిగతా 4 కూడా రిసీవర్స్. దీంట్లో ఇప్పటి వరకు ఒక వ్యక్తి తమిశెట్టి బాల వీరస్వామి, ఇతను పల్నాడు జిల్లా సత్తెనపల్లి సంబంధించిన అతను. ఇతను ఒక్కడు అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. ఇతని దగ్గర కూడా మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, ఒక చైన్ ఏదైతే దొంగతనం చేశారో ఇతని దగ్గర సొత్తు ఉన్నదనేది ఇన్ఫర్మేషన్ ఉంది. దీనిపైన కూడా స్పెషల్ గా ఫోకస్ చేసి ఎవరైతే A9 ఉన్నారో ఇతన్ని కూడా త్వరలోనే పట్టుకోవడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు రిజిస్టర్ అయిన కేసులో ఓన్లీ మే 10th తర్వాత ఈ A1 ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో జైలు నుంచి బయటికి రావడం జరిగింది. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా అఫెన్సెస్ వీళ్ళ గ్యాంగ్ తోటి చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు కూడా ఉన్న 10 కేసెస్, 7 చైన్ స్నాచింగ్, అదేవిధంగా 3 బైక్ థెఫ్ట్ రిలేటెడ్ కేసెస్ డిటెక్ట్ చేయడంలో డిఎస్పీ పాల్వచ్చ, అదేవిధంగా సిఐ అశ్వరావుపేట, అదేవిధంగా అశ్వరావుపేట ఎస్ఐస్ అండ్ దమ్మపేట ఎస్ఐ అండ్ ముఖ్యంగా కూడా కానిస్టేబుల్ నుంచి సిబ్బంది ఎవరైతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వీళ్ళను పట్టుకోవడంలో హెల్ప్ చేశారో వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు. అండ్ జిల్లా పోలీసు యంత్రాంగం తరఫు నుంచి కూడా నేను అందరికీ కూడా చెప్పదలుచుకునేది, ఇంట్లో బయట పడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ మార్నింగ్ వాకింగ్ వెళ్ళేటప్పుడు కూడా మీరు మెడలో బంగారు గొలుసు ఆభరణాలు ఏమైనా వేసుకొని ఉంటే అది బంగారం పోతే పోయింది, కానీ మీకు అది ఏం కాకుండా చూసుకునే బాధ్యత కూడా మీ పైన ఉంటుంది. సో పోలీస్ తరఫు నుంచి కూడా ఇటువంటి గ్యాంగ్స్ ఏమున్నా కూడా డెఫినెట్లీ విల్ ట్రై టు క్యాచ్ దెమ్. బట్ పబ్లిక్ కూడా వాళ్ళు కూడా సేఫ్టీ ప్రికాషన్స్ అనేది తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఒక చిన్నపాటి నిర్లక్ష్యం దొంగలకు అవకాశంగా మారొచ్చు. తెల్లవారుజామున ఒంటరిగా బయటకు వెళ్లే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. మెడలో బంగారు ఆభరణాలు ధరించి ప్రయాణించేటప్పుడు చుట్టుపక్కలున్న పరిస్థితులను గమనిస్తూనే ఉండాలి. అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. ఇంటిలో ఒంటరిగా నిద్రించే మహిళలు తలుపులు, కిటికీలు భద్రంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. నేరస్తులు ఎప్పుడూ మన అప్రమత్తతలోని ఒక చిన్న లోపం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అందుకే భయపడటం కాదు, జాగ్రత్తగా ఉండటమే ముఖ్యం. మన అప్రమత్తతే మన భద్రతకు తొలి రక్షణ.